ఇదొక తీపి జ్ఞాపకం నాకు. ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకున్నాను నేను. సో అది వీడియో. హాయ్ లవ్లీ పీపుల్, ఇలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీస్ మామ్. సో నేను ఈరోజైతే ఇరుముడికి వెళ్తున్నాను అనమాట. ఒకరిది ఇది చాలా స్పెషల్ అనమాట. నాకు కొన్ని బంధాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఏర్పడతాయి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. సో అది కొన్ని మంచికి అయి ఉండొచ్చు, కొన్ని చెడుకు అయి ఉండొచ్చు. అలాంటి ఒక మంచి బంధం అని నేను అనుకుంటున్నాను. ఒక స్వీట్ మెమొరీ కూడా అవ్వచ్చు నాకు ఈ వీడియో. అయితే నేను ఒక రిలయన్స్లో వర్క్ చేసేదాన్ని అనమాట, సేల్ డిపార్ట్మెంట్ అండ్ టీవీ సెక్షన్లో అనమాట. ఎంతమంది కస్టమర్స్ని చూస్తూ ఉంటాము, కానీ చాలా కొద్దిగా మంది మనకి కనెక్ట్ అవుతారనమాట. సో అట్లా కనెక్ట్ అయిన అబ్బాయి, ఇక్కడ స్వామి ఉన్నారు కదా, ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ఒక టీవీ కొనడానికి వచ్చారు. సో దాంట్లో వాళ్ళకి జీరో నాలెడ్జ్ అనమాట. సో నేను వాళ్ళకి మంచిది సజెస్ట్ చేసి మంచి అఫోర్డబుల్ ప్రైస్ ఇప్పించాను. ఓకే, అంతే. దానికి మించి నేను చేసింది ఏం లేదు. బట్ వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని ఎన్నో మంత్స్ తర్వాత, ఆల్మోస్ట్ 9-10 మంత్స్ తర్వాత నాకు కాల్ చేసి ఇరుముడికి రావాలి అని చెప్పి అదే పనిగా అక్క వస్తున్నారా అని చెప్పి అబ్బాయి ఆ రోజు మార్నింగ్ వరకు కూడా కాల్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఆంటీ వాళ్ళు ఇప్పుడే కాదు, వచ్చినప్పుడు కూడా ఆంటీ ఈ అబ్బాయి స్టోర్లోకి వచ్చినప్పుడు కూడా సో నాకు అంతే మంచిగా అనిపించింది అనమాట. వాళ్ళు మాట్లాడుతుంటే అంటే మనసు నిండిపోయింది. అలా కొద్దిగా మందినే చూస్తాం మనం. సో అలాంటి వాళ్ళల్లో నాకు ఒకరు పరిచయం అయ్యారు. ఐ ఫెల్ సో హ్యాపీ. సో నేను కూడా వీళ్ళని మర్చిపోలేదన్నమాట. సో ఈ అబ్బాయి ఏంటంటే కొండకు పోయి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఇల్లు వెతుక్కొని మరీ వచ్చాడు ప్రసాదం ఇచ్చి వెళ్ళడానికి. సో ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మనం కూడా తిరిగి అంతే ప్రేమని ఇవ్వాలి కదా. ఏదైతే అబ్బాయి పేరు అనిల్ అనమాట. థ్యాంక్ యూ అనిల్, యాజ్ ఎ సిస్టర్గా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, బాయ్.